ఓం గంగణపతే నమ ఐం సరస్వత్యే నమ శ్రీమాత్రే నమో నమ ఆపదారభస్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామి శ్రీరామ రామ రామీతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని జయ గురు దత్తాత్రేయ నమ ఓం నమో భగవతే మేధా దక్షిణావర్తే మహ్యం మేధాం ప్రజ్ఞం ప్రయచ్చ స్వాహ జయ గురు దత్తాత్రేయాయ నమో నమ క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవలవాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణే పరంజ్యోతిషే నమో నమ క్రీం క్రీం మహాకాళికాయ నమో నమ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ శర్మ. మీకంతా కూడా ప్రధానంగా ఈ యొక్క జ్యోతిష్య ప్రకారంగా అంతా కూడా గోచారిత్య గ్రహాల యొక్క జ్యోతిష్య ప్రభావం అంతా కూడా ఈ యొక్క మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఇటువంటి ఫలితాలంతా కూడా వస్తున్నాయని తెలుసుకోవడం జరుగుతుంది. ప్రధానంగా నవంబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా మీకంతా కూడా చూసుకుంటే ఈ యొక్క రవి మార్పు అంతా కూడా ఈ యొక్క రవి మార్పు అనేది వృశ్చిక రాశిలో సంచారం చేయడం మరియు అంగారకుడితో పాటు కలయిక అనేది ఈ రకంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ప్రభావం అంతా కూడా చూపించడం జరుగుతుంది. ఈ యొక్క రాజయోగాలు ఏ రకంగా వస్తున్నాయి అనేది తెలుసుకోవడం జరుగుతుంది. విపరీత రాజయోగాలంతా కూడా అష్టైశ్వర్య యోగం సిద్ధించడానికి ఎటువంటి మార్పు అంతా కూడా తెలుసుకోవడానికి ప్రభావం అంతా కూడా చూపిస్తుంది అనేది చూసుకుంటే గోచారిత్య గ్రహాల యొక్క స్థితిగతి కలయిక అంతా కూడా చూసుకుంటే ఈ రకంగా ఉన్నాయి. మీనరాశిలో శనీశ్వరుడు సంచారం, తర్వాత బృహస్పతి సంచారం అంతా కూడా అతిచారంలో బృహస్పతి మార్పు అంతా కూడా కర్కాటక రాశిలో ప్రవేశం చేసిన బృహస్పతి అంతా కూడా ఉచ్చస్థానంలో సంచారం చేస్తున్నారు. శుక్రుడు ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ తులారాశిలో ప్రవేశం చేసి మళ్ళీ తులారాశి నుంచి మళ్ళీ మార్పు అనేది జరుగుతూ ఉంటుంది. మళ్ళీ అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే శుక్రుడు అంతా కూడా మార్పు తులారాశిలో ప్రవేశం చేయడం వల్ల తీసుకుంటాయి. ఇక్కడ చూసుకుంటే రాహు అంతా కూడా కుంభరాశిలో ప్రవేశం చేయడం, రాహు సంచారం అంతా కూడా ఈ రకంగా ఉంది. శుభ ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా ఎవరైతే కనుక ఇక్కడ సింహరాశిలో అంతా కూడా కేతు అంతా కూడా సంచారం జరుగుతూ ఉంటుంది. ప్రధానంగా గ్రహాల యొక్క స్థితిగతి కలియిక ఈ రకంగా ఉంది. అంగారకుడు రవి కలియికతోటి ప్రధానంగా ఇక్కడ చూసుకుంటే బుధ భగవానుడితో పాటు కలియిక రవి బుధ ఆదిత్య యోగం కూడా సంభవించే అవకాశం ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ చూసుకుంటే ఈ యొక్క రవి మంగళ యోగం అంతా కూడా ఈ రకంగా ఈ యొక్క మేషాది ద్వాదశ రాశుల వారికి ప్రభావం చూపిస్తుంది. ఎటువంటి రాజయోగాలు సిద్ధిస్తాయి. విపరీత రాజయోగాలతో అష్టైశ్వర ప్రాప్తి ఈ రకంగా లభిస్తుంది. కష్టాల నుంచి, అప్పుల బాధల నుంచి, రుణ బాధల నుంచి విముక్తి పొందడానికి అంగారకుడు ఏ రకంగా దోష నివారణ పూజ పరిహారం అంతా కూడా ఆచరించాలి. ప్రధానంగా చూసుకుంటే భూ సంపద సిద్ధించడానికి కానీ, గృహయోగం సిద్ధించడానికి కానీ, స్థిరాస్తి లభించడానికి కానీ ఈ యొక్క రవి మరియు అంగారకుడు కలియికంతా కూడా గోచారిత్య ఫలితాలంతా కూడా ఇవ్వబోతున్నాయి. కావున మీకంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. అందరికీ కూడా శ్రద్ధగా మేము చెప్పిన పరిష్కారం అంతా కూడా ఆచరించండి. తద్వారా మీకంతా కూడా రాజయోగం సిద్ధించడానికి, అష్టైశ్వర్యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా గోమాత సేవ చేయడం, ప్రధానంగా చూసుకుంటే అందరూ కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు ఎవరైతే కనుక మీ జన్మజాతకంలో దోష ప్రామాణికాలు ఉన్నాయో ఆ దోషాలకంతా కూడా పరిష్కారం చేసుకోవడం, జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది. గోచార చక్రం అంతా కూడా గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా వారి యొక్క భ్రమణం అంతా కూడా ఒక రాశి నుంచి ఇంకో రాశికి మారడం వల్ల ఎటువంటి ఫలితాలు వస్తాయని తెలుసుకోవడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే మీరంతా కూడా జగన్మాత ఆరాధన చేయడం అష్టైశ్వర్య యోగానికి కారణమవుతుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క ఖడ్గమాల స్తోత్రాన్ని పఠనం చేసుకోవడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది. వివిధ వ్యాపార రంగంలో వాళ్ళు ప్రధానంగా చూసుకుంటే ఐటీ రంగంలో వాళ్ళు కానీ మరియు బిజినెస్ చేసుకునే వాళ్ళు వ్యాపార రంగంలో వాళ్ళు కానీ మీకంతా కూడా అఖండ లాభాలు మాసాంతాల్లో సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే విశేషమైన యజ్ఞాతిగ్రతలు ఆచరించడం వల్ల జన్మజాతకం చూపించుకొని జ్యోతిష పండితులతోటి తగు పరిష్కారం చేసుకోవడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది. ప్రధానంగా ఇక్కడ చూసుకుంటే రాజశ్యామల యజ్ఞాతిగ్రతలు కానీ, ప్రధానంగా చూసుకుంటే మేధా దక్షిణామూర్తి మురమంత సహితంగా యజ్ఞాతిగ్రతలైనా కానీ, రుద్ర హోమాలు దాంట్లో కూడా ప్రధానంగా అఘోర పాశుపత హోమం, త్రయంబకేశ్వర ప్రాత్పశుపత హోమాలు కార్యక్రమాలు చేసుకోవడం కానీ, ప్రధానంగా ఎటువంటి వ్యాపారంలో ఉన్నప్పటికీ కూడా ప్రధానంగా మీకు వ్యాపారంలో మార్పులు జరగాలన్నా, వ్యాపారంలో అంతా కూడా స్థిర ఐశ్వర్యం సిద్ధించాలన్నా, లక్ష్మీ కుబేర యోగం సిద్ధించాలి అన్నా కానీ, రాజయోగం విపరీత రాజయోగం సిద్ధించాలి అన్నా కానీ లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు ఈ యొక్క కుబేర మలమంతా సహితంగా శ్రీసూక్త విధానంగా అంతా కూడా తామరపులతోటి, తామర గింజలతోటి, తెల్ల ఆవాలతోటి విశేషంగా అంతా కూడా సంపుటిత విధానంగా విశేషమైన ముహూర్తంలో అంతా కూడా ఆచరించడం వల్ల విపరీత రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. అష్టైశ్వర్య యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా మీరు చెప్పే పరిష్కారం అంతా కూడా ఆచరించండి. రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. కావున మీరంతా కూడా ఈ పరిష్కారాన్ని ఆచరించండి. అష్టైశ్వర్య యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీమాత్రే నమః. భాగంగా కన్యారాశి జాతకులకి రవి మార్పు, రవి మంగళ యోగం వల్ల ఎటువంటి ఫలితాలు వస్తాయి. ప్రధానంగా బుధాత్య యోగం అంతా కూడా సంభవిస్తుంది. కావున వృశ్చిక రాశిలో సంభవిస్తుంది. ఇటువంటి ఫలితాలంతా కూడా కన్యారాశి జాతకులు విశేషంగా పొందుతూ ఉంటారు. ప్రధానమైన దోషం ఏంటిదంటే ఇక్కడ శనీశ్వరుడు దృష్టి అంతా కూడా రాశి మీద పడ్డం అనేది ప్రధానమైన దోషం అని చెప్పడం జరుగుతుంది. శ్రమతో కూడిన సంపాదన పెరుగుతూ ఉంటుంది. స్వల్పంగా అనారోగ్య సూచన కానీ, ప్రధానంగా చూసుకుంటే ప్రయాణాల్లో అంతా కూడా బడలిక కానీ, స్వల్పంగా గాయాలు అవ్వడం కానీ ఇట్లాంటివి జరుగుతుంటాయి. తరచుగా అంతా కూడా మీరు అప్రమత్తంగా ఉండి శ్రద్ధగా మీరంతా కూడా మీ కార్యక్రమాలు నిర్వహించుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ప్రధానంగా చూసుకుంటే ప్రయాణాలు చేసేటప్పుడు తగు జాగ్రత్త తీసుకోవడం, అప్రమత్తంగా ఉండడం వల్ల మంచి ఆరోగ్యంగా, ప్రశాంతంగా, ఆనందంగా ప్రయాణాలంతా కూడా మీకు మంచి ఫలితాలు ఇవ్వడానికి, కార్యసిద్ధి అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా వ్యాపారంలో మార్పు అంతా కూడా సిద్ధించడానికి ఇక్కడ రవి మంగళ యోగం అంతా కూడా సిద్ధిస్తుంది.
ప్రధానంగా చూసుకుంటే తృతీయ స్థానంలో మంచి సంఘంలో గౌరవం పెరగడానికి బుధాదిత్య యోగం వల్ల మంచి కామెంట్ కాంటాక్ట్స్ సిద్ధించడానికి కానీ లాభాలు గణించడానికి కానీ ఆస్కారం ఉంటుంది. కమ్యూనికేషన్స్ అంతా కూడా మీ మాటకు విలువయడం కానీ సంఘంలో అంతా కూడా మిమ్మల్ని గౌరవించడం కానీ జరుగుతూ ఉంటుంది. మిత్రుడి యొక్క సహాయ సహకారాలు లభిస్తూ ఉంటాయి. ప్రధానంగా మిత్రుడి యొక్క సహాయం వల్ల మీకు లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. మిత్రుడి యొక్క సలహాలు తీసుకోండి, పెద్దల యొక్క సలహాలు తీసుకోండి. వ్యాపారంలో మార్పులు రావడానికి ఆస్కారం ఉంటుంది. మాసాంతంలో విశేషమైన పుణ్యయోగం తీస్తుంది. శ్రమతో కూడిన సంపాదన పెరుగుతుంది. ఐటీ రంగంలో వాళ్ళు, వివిధ వ్యాపార రంగంలో వాళ్ళు మీకంతా కూడా మాసాంతాల్లో లాభాలు గణించడానికి, మంచి ఆఫర్స్ సిద్ధించడానికి, శ్రమతో కూడిన సంపాదన పెరగడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క టెక్స్టైల్ రంగంలో వాళ్ళకి కానీ, కాస్మెటిక్ రంగంలో వాళ్ళకి కానీ, ఫుడ్ బిజినెస్ చేసే వాళ్ళకైనా కానీ మంచి లాభాలు గణిస్తూ ఉంటాయి. రెస్టారెంట్ కానీ, ఇక హోటల్స్ బిజినెస్ చేసే వాళ్ళైనా కానీ మంచి లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క క్లాత్ బిజినెస్ అనేది టెక్స్టైల్ బిజినెస్ చేసే వాళ్ళకి కూడా మంచి లాభాలు, శుక్రుడి మార్పు, బృహస్పతి మార్పు, ఇక్కడ అంగారకుడు రవితో పాటు మార్పు చెందడం వల్ల మంచి లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. వ్యవసాయదారులకు కూడా మంచి లాభాలు, మాసాంతంలో అంతా కూడా విశేషమైన లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ఇక్కడంతా కూడా చూసుకుంటే మీకు ప్రధానంగా జన్మజాతకంలో అంగారకుడు ఏ స్థానంలో ఉన్నారు, తర్వాత రవి భగవానుడు ఏ స్థానంలో ఉన్నారు, శని భగవానుడు ఏ స్థానంలో ఉన్నారు, బుధుడు ఏ స్థానంలో ఉన్నాడు ప్రధానంగా చూసుకుని జాగ్రత్తగా మీరంతా కూడా జన్మజాతకం లగ్న చక్రవశాత్తు మీరంతా కూడా జాతకాన్ని సున్నంగా మీరంతా కూడా విశ్లేషణ చేయించుకొని పరిష్కారం ఆచరించడం వల్ల విపరీత రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. అదృష్ట యోగం సిద్ధిస్తుంది. అఖండ లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. రాజశ్యామల యజ్ఞాధికృతలు కానీ ఈ యొక్క లక్ష్మీకి వివిధ శాంతి హోమాది కార్యక్రమాలు, వటుకు భైరవ హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల అష్టేశ్వరి యోగం సిద్ధిస్తుంది. కాలభైరవ శాంతి హోమాది కార్యక్రమాలు ఎవరైతే చేసుకుంటారో ప్రధానంగా రుణ బాధల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. కష్టాల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. అఖండమైన లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీమాత్రే నమః.